गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर, नमस्कारं मास्टर ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. ఎవరు మ్యూట్ చేసుకోవాలండి? లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. Now from all this we are led to see that if there were no state of susceptibility, no such condition as idiosyncrasy, there could be no homeopathy. అంటే అసలు ససెప్టబిలిటీ అంటే ఒక డిసీజ్కి సంబంధించిన ససెప్టబిలిటీ అంటే ఏంటి? ఆ డిసీజ్ అనేది ఇతనికి రావడానికి అనుకూలమైన వాతావరణం ఉండడాన్ని ససెప్టబిలిటీ అంటాం కదా. ససెప్టబిలిటీయే లేదనుకోండి, లేదా ఇడియోసింక్రసీ, సెన్సిటివ్నెస్ ఓవర్ అది లేదనుకోండి, అసలు హోమియోపతియే లేదు కదా. హోమియోపతి అవసరం కూడా ఉండదుగా. ససెప్టబిలిటీ లేకపోతే అసలు హోమియోపతి ఎందుకు? ససెప్టబుల్ గా ఉన్నారు ఆ డిసీజెస్ కాబట్టి, అది ఆయన చెప్తున్నారు. ససెప్టబుల్ గా ఉన్నారు కాబట్టి ఏ మెడిసిన్ ససెప్టబుల్ గా ఉన్నాడు ఏమిటి అదంతా చూసుకుని సిమిలర్ డ్రగ్ అది వేయడం అంతా జరిగింది. ఇఫ్ దేర్ వర్ నో ససెప్టబిలిటీ దేర్ వుడ్ బి నో సిక్నెస్, నో నీడ్ ఆఫ్ హోమియోపతి. అంటే ససెప్టబిలిటీయే లేదనుకోండి, అప్పుడు జబ్బే రాదు. జబ్బే రాకపోతే అసలు మా హోమియోపతి సిస్టమ్ ఎందుకు అంటే ఇంకా దాని అవసరమే ఉండదు అని. ససెప్టబిలిటీ అండర్లైస్ ఆల్ కంటాజియన్ అండ్ ఆల్ క్యూర్. ససెప్టబిలిటీ అనేది అన్ని కంటాజియన్స్ కి ఉంటుంది అండర్లైన్ గా, క్యూర్ కూడా అంతే కదా. అదే కదా చెప్పుకున్నాము. ఆ పర్టికులర్ రెమెడీకి వీడి ససెప్టబుల్, ఆ ససెప్టబిలిటీ ఉంటేనే ఆ జబ్బు తగ్గాలి. అంటే సిమిలర్ డ్రగ్ అంటే ఆ డ్రగ్ కి వీడు ససెప్టబుల్ అయి ఉంటేనే ఆ మందు వేస్తే తగ్గుతుంది, లేకపోతే పనిచేయదు కదా. అదే ఆయన పైన చదువుకుంది, అదే మనం. సో దట్ cause and cure, the cause of sickness and the cure of sickness knock at the same door. అంటే కాజేషన్ ఏది ఉందో జబ్బుకి, కాజేషన్ కారణం, జబ్బు రావడానికి ఏది కారణం? అఫ్ కోర్స్ మయాజమ్స్. ఇంకా ఏంటి? ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తే ససెప్టబిలిటీ అనేది ఉండడం కదా. అది అదెంతో ఇది అంతే. ఏది? క్యూర్, నివారణ అనేది. అంటే సిక్ అవ్వడానికి గల కారణము సిక్నెస్ అనేది నివారించడం. ఈ రెండు ఒకటే కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టు అనమాట. దే ఫ్లో ఇన్ ది సేమ్ వే బికాస్ ఆఫ్ ద ఇమ్మెటీరియల్ ఆర్ సింపుల్ సబ్స్టెన్స్. చూసారా, ఫస్ట్ లో చెప్పుకున్నాం సింపుల్ సబ్స్టెన్స్, దాని గురించి ఒక చాప్టర్. ఈ రెండు కూడా ఒకటే దారిలో ప్రవహిస్తాయి. ఎందువల్ల? ఇమ్మెటీరియల్ ఆర్ సింపుల్ సబ్స్టెన్స్. అదేంటనుకున్న అవ్యక్తంగా ఉండేటువంటి ఒక సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం, సింపుల్ సబ్స్టెన్స్. దట్ అవ్యక్తంగా ఉండేది వైటల్ ఫోర్స్. అది అంటే ఆ వైటల్ ఫోర్స్ లో డిస్టర్బెన్స్ వలననే కదా జబ్బు అనేది వచ్చేది. ఈ వైటల్ ఫోర్స్ ని స్ట్రెంగ్తెన్ చేయటం వలనే కదా జబ్బు తగ్గేది. ఏ లెవెల్లో అయితే జబ్బు ఉందో ఆ లెవెల్లో ఉన్నటువంటి మెడిసిన్ లో ఉన్నటువంటి సింపుల్ సబ్స్టెన్స్ దాని మీద పనిచేస్తుంది. ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మన లాస్ట్ చాప్టర్. అంతకుముందు ఫస్ట్ 10 చాప్టర్స్ లో వస్తుంది అది. అంటే ఈ రెండు కూడా ఒకటే దారిలో ప్రవహిస్తాయి. ఎలాగా?
కాజ్ ఆఫ్ ద సిక్నెస్ అనేది కూడా వైటల్ ఫోర్స్ అంటే ఇమ్మెటీరియల్ మనకు కనిపించినటువంటిది. అక్కడ డిస్టర్బ్ అయింది. ఇన్నర్ లేయర్స్ మనకు కనిపించవు, దాని వ్యక్తీకరణ రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజే మనకు కనిపిస్తుంది. అలాగే క్యూర్ ఆఫ్ సిక్నెస్, మనం ప్రయోగించిన మందు ఉందనుకోండి, అది ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, డైనమిక్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకటే దారిలో ప్రవహిస్తూ ఉంటాయని చెప్తున్నారు అవ్యక్తంగా. ఆల్ డిసీజ్ ఈజ్ ఇన్ ప్రిమిటివ్ స్టేజ్ సబ్స్టెన్స్ ఆర్ ఫస్ట్ సబ్స్టెన్స్. ఆల్ క్యూర్ ఆఫ్ డిసీజ్ మస్ట్ ఆల్సో బి ఇన్ సింపుల్ సబ్స్టెన్స్. అంటే జబ్బులన్నీ కూడా ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ ఉంటాయి? మొట్టమొదట ప్రిమిటివ్ సబ్స్టెన్స్. ప్రిమిటివ్ సబ్స్టెన్స్ అంటే మొట్టమొదట అసలు ఆ జబ్బు మొదలవడానికి గల కారణం ఫస్ట్ సబ్స్టెన్స్ ఏదైతే అది. క్యూర్ కూడా అంతే, అది కూడా సింపుల్ సబ్స్టెన్స్ అయి ఉండాలి. అంటే వైటల్ ఫోర్స్ లో డిస్టర్బెన్స్ రావడం వలన మొత్తం జబ్బు అనేది మొత్తం అంటే ఇన్నర్ లేయర్స్ ఎఫెక్ట్ అవ్వడం జబ్బు వస్తుంది. అది ఆ లెవెల్లో మనం వేయడం ద్వారా అవ్యక్తంగా డైనమిక్ ప్లేన్ లో ఆ జబ్బు అనేది నివారణ చేయబడుతుంది. In olden times, we used to think that all substances capable of extinguishing the vital force or which overcome the vital force were poisons. That in itself is a crude idea of a poison. Any substance capable of impressing itself upon the economy of man sufficiently to cause death or to create a disorder in the economy may be called a poison. అంటే పాత రోజుల్లో ఏమనుకునే వాళ్ళు, కొన్ని పదార్థాలు ఏవైతే వైటల్ ఫోర్స్ ని ఇరాడికేట్ చేసేస్తాయో లేదా అంటే నల్లిఫై చేసేటవి అనమాట, ఎలిమినేట్, లేదా దానిని మించి ఓవర్కమ్ చేసి పనిచేస్తాయో అవి పాయిజన్స్ అనుకునేవాళ్ళు. కానీ ఎనీ సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ అయితే capable of impressing itself upon the economy అంటే టు కాజ్ డెత్ అంటే చావు అనేది చావుకి కారణం కావడానికి కావలసినటువంటి ప్రభావితం చేసే అంత చనిపోయేంత ప్రభావితం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సబ్స్టెన్స్, లేదా ఆ జబ్బుని క్రియేట్ ఏ డిజార్డర్, మనిషిలో ఆ జబ్బుని క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పదార్థాన్ని పాయిజన్ అంటారు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా, నేను చెప్తాను చూడండి. ఎనీ సబ్స్టెన్స్ క్యాపబుల్ అంటే ఇక మనము మాస్టర్ ఇక్కడ కెంట్ గారు ఏం చెప్తారంటే, ఏ మందు పనిచేస్తుందండి, ఏ సబ్స్టెన్స్ అయితే, ఏ పదార్థాన్ని అయితే రోజు వాడు పేషెంట్ తీసుకుంటే ఆ పదార్థం తాలూకు వేదనలు ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో దానికి అటువంటి జబ్బుని కలిగి ఉన్నటువంటి మనిషిని ఆ మెడిసిన్ క్యూర్ చేస్తుంది కదా. అయితే ఇదే చెప్తున్నారు, పాతకాలంలో ఏంటంటే ఒక ఒక ఆ మందు వేసాము అంటే వాళ్ళ పాయిజన్ అంటే ఏమని ఉండేది, ఆ వైటల్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేసేటువంటిది, లేదా దాన్ని చంపేసేటువంటిది, అంటే అణిచిపెట్టేసి ఉండేటువంటిది, అది పాయిజన్ అనుకునేవాళ్ళు. అంతవరకే, అంటే ఒక లేయరే అర్థమైంది వాళ్ళకి, అర్థం అయింది అప్పుడు, అలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఏం అర్థమవుతుంది, అప్పుడు మరి ప్రూవింగ్స్ అవి లేవు కదా, ప్రూవ్ చేయలేదు కదా వీళ్ళు. ఈ డైనమిక్ ప్లేన్ లో వీళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఏ జబ్బు అయితే ఏ సబ్స్టెన్స్ అయితే, ఏ పదార్థం అయితే మనిషి చావు మృత్యువుని రావడానికి సరిపడినంత అంత ప్రభావితం చేయగలిగినటువంటిది పదార్థం ఏదైతే ఉందో, అదే మందు, అదే సబ్స్టెన్స్ ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి ఇస్తూ ఉంటే వాడి ఆర్డర్లీగా ఉన్నటువంటి దాన్ని డిజార్డర్ చేయగలుగుతుందో దాన్ని పాయిజన్ అంటారు అనొచ్చు అని తెలుసుకున్నారు. దట్ డెఫినేషన్ విల్ అప్లై టు బోత్ డైనమిక్ అండ్ క్రూడ్ పాయిజన్స్. అంటే ఈ డెఫినేషన్ అనేది డైనమిక్ ప్లేన్ లో అంటే పొటెంటైజ్ చేసిన దానిలో క్రూడ్ పాయిజన్స్ లో కూడా అప్లై అవుతుంది. చూడండి ఎలాగనేది మీకు కింద ఎగ్జాంపుల్ చేసుకుని చెప్తాను. అంటే క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే ఏమవుతుంది, ఫిజికల్ ప్లేన్ లో
సిమ్టమ్స్ అవి డెవలప్ అవుతాయి. ఇన్నర్ లేయర్స్ అని ఇంటాక్ట్ గా ఉంటాయి. డైనమిక్ ప్లేన్ అయితే ఇన్నర్ లేయర్స్. అంటే చూడండి, క్రూడ్ పాయిజన్స్ ని మనము క్రూడ్ పాయిజన్స్ ని ఫిజికల్ ప్లేన్ లో వాడతారు. వాడితే కనుక అలా పనిచేస్తుంది, నొప్పి అణిచిపోయేలాగా అలాగా. అంటే అది ప్రభావితం చేస్తుంది బాడీని కదా. క్రూడ్ పాయిజన్ అనేది ఓపియం తీసుకుందాం, అది క్రూడ్ పాయిజన్ నల్ల మందుగా తీసుకున్నారు. అది బాడీని ప్రభావితం చేస్తుందా చేయదా? ఎకానమీ ఆఫ్ ద మ్యాన్ ని చేస్తుంది. సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాడు నల్ల మందు వాళ్ళు అలోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తారు కదా, వాడికి ఆ నొప్పి లేకుండా చేస్తుంది. కానీ ఆ ఓపియం అనేది వాడు ఒకవేళ వాడు దొంగతనాలు చేసే అలవాటు, ఫికిల్ మైండెడ్నెస్ ఇలాంటివన్నీ ఉంటే వాడి పోగొడుతుందా? పోగొట్టదు. అది కానీ ప్రభావితం చేస్తుంది మనిషిని. మనిషిని అంటే ఇన్ ద సెన్స్ ఫిజికల్ బాడీని కదా. కానీ డైనమిక్ ప్లేన్ పొరంటైజేషన్ తీసుకుంటే ఆ దొంగతనము, ఆ ఫికిల్ మైండెడ్నెస్ ఇలాంటి ఇన్నర్ లేయర్స్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యో వాటిని కూడా కరెక్ట్ చేస్తుంది, ఆ ప్లేన్ లో పనిచేస్తుంది. ఇక్కడ పాయిజన్ అనేది అర్థం మారింది చూసారా. ఇంకొంచెం ఏమంటారు దాన్ని, ఇంకొంచెం మనము ఆ ముందుకు వెళ్ళాం అన్నమాట. ముందుకు వెళ్ళడం వల్ల మనకి ఇది ఓపెన్ అయింది ఈ లేయర్. పాతకాలంలో అలా ఉండేది కాదు, ఓన్లీ ఆ క్రూడ్ లో అలా ఇస్తే అలా పెయిన్ తగ్గుతుంది అలాగే ఉండేది. కానీ దాన్నే వాళ్ళు పాయిజన్ అనుకునేవాళ్ళు. కానీ అంటే మనిషిని చంపేస్తుంది అవసరం అనవసరంగా ఇస్తే, లేకపోతే క్రూడ్ లో అలా కొంత పెయిన్ తగ్గించడానికి యూజ్ చేసుకోవచ్చు, ఇంతవరకే ఉండేది. కానీ ఇది డైనమిక్ ప్లే లో ఇలా కూడా పనిచేస్తుంది అనేది తర్వాత తర్వాత పాయిజన్ అనే దానికి మీనింగ్, అంటే దాన్ని దేన్ని పాయిజన్ అంటారు అంటే దాని డెఫినేషన్ మారింది. అది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది, లేదా ఆ మనిషి చావుకి కారణం అవ్వగలిగినంత కెపాసిటీ ఉన్నటువంటి పదార్థం అయి ఉంటుంది పాయిజన్ అనేది అని చెప్తున్నారు. పాయిజన్ ప్రెజెంట్స్ టూ ప్రాబ్లమ్స్, అన్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ అండ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్. అదే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ది ఎక్స్టర్నల్ డీల్స్ విత్ ది క్వశ్చన్ ఆఫ్ క్వాంటిటీ, ద ఇంటర్నల్ విత్ ది క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ. చూసారా, ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఎక్స్టర్నల్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది పాయిజన్ అనేది, ఎక్స్టర్నల్ గా క్రియేట్ చేస్తుంది, ఇంటర్నల్ గా క్రియేట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ గా ఎలా క్రియేట్ చేస్తుంది? దానికి నల్లమందు అనేది దాంట్లో మెడిసినల్ సబ్స్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా ఎక్స్టర్నల్ గా. అదే ఇంటర్నల్ ప్లేన్ లో పనిచేయాలి అంటే, ఇంటర్నల్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అంటే క్వాలిటీ ఉండాలి. అప్పుడు క్వాంటిటీ తగ్గిపోతుంది, అంటే మెడిసిన్ సబ్స్టెన్స్ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది హయ్యర్ పొటెన్సీకి వెళ్ళే కొద్దీ. అదే కదా మనకు తెలుసు, అది హయ్యర్ పొటెన్సీకి వెళ్ళే కొద్దీ మెడిసినల్ సబ్స్టెన్స్ క్వాంటిటీ తగ్గిపోతుంది, క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ అంటే హయ్యర్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట, అది హయ్యర్ ప్లేన్స్ లో పనిచేస్తుంది. Crude substances are considered from the standpoint of quantity, from weights and measures. అంటే ఎన్ని గ్రాములు వేసాం, ఎన్ని మిల్లీగ్రాములు వేసాం అనేది స్టాండ్ పాయింట్ గా ఉంటుంది క్రూడ్ సబ్స్టెన్సెస్ లో. దిస్ ఈజ్ ఓన్లీ ఎ బిగినింగ్ టు సెట్ యూ థింకింగ్. దిస్ సబ్జెక్ట్ లీడ్స్ ఇన్ టు ది స్టడీ ఆఫ్ ప్రొటెక్షన్ యాజ్ వెల్. అంటే ఇది మనము ప్రారంభ దశలో మనని ఆలోచింపచేసేటువంటిదిగా ఉంది ఇది. కానీ ఈ సబ్జెక్ట్ ఇది మన దేంట్లోకి లీడ్ చేస్తుంది? స్టడీ ఆఫ్ ప్రొటెక్షన్, ఎలా మనం రక్షిస్తుంది అనే దాంట్లో కూడా తీసుకెళ్తుంది. పాయిజన్ గురించి కాదు ఏం చెప్పింది ఇక్కడ, క్రూడ్ సబ్స్టెన్సెస్ అండ్ డైనమిక్ స్టేట్, డైనమిక్ అనే దాని గురించి ఆయన చెప్తున్నారు. డైనమిక్స్ కెనాట్ బి కన్సిడర్డ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ బట్ ఫ్రమ్ క్వాలిటీ. ఈ డైనమిక్ ప్లేన్ లో దాని స్టాండ్ పాయింట్ ఏంటి? నిర్ధారణ, ఎంత ఉంది, బరువు ఉంది, ఎంత వేసాము, క్వాంటిటీ, ఇది కాదు, క్వాలిటీ అనే దాన్ని బట్టి డైనమిక్ ప్లేన్ అనేది పనిచేస్తుంది, డైనమిక్ లెవెల్లో పనిచేస్తుంది. అయితే దేర్ ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సిక్నెస్. అదే ఈ రోగగ్రస్తం, ఈ సిక్ అయినటువంటి దాని నుంచి రక్షణ అనేది రెండు విధాలుగా ఉంటుందని చెప్తున్నారు. మ్యాన్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సిక్నెస్ ఇన్ టూ వేస్, బై హోమియోపతి అండ్ బై యూజ్. మనిషి రక్షించబడతాడు రోగాన్ని నుంచి రెండు మార్గాల్లో, ఒకటి హోమియోపతి ద్వారా, ఇంకోటి బై యూజ్,
బై యూజ్ అనేది మీకు నెక్స్ట్ 2 పారాస్ చదువుకుంటే అర్థమవుతుంది. The physician and the nurse who go into the district of yellow fever or typhoid or diphtheria or smallpox, who keep busy, who have in the highest sense of the word the true love of the use, who have gone into the work as mediums of mercy, will be largely protected just simply from their love of the work, from their delight in it. They have no fear. Fear is an overwhelming cause of sickness. Those who fall prey to fear are likely to become sick, but those who face disease with no fear are likely to remain well. They do sometimes fall sick, it is true, but I believe it is because they begin to have fear in the work. చూడండి ఆయన ఏం చెప్తున్నారు, ఒక వైద్యుడు కానీ ఒక నర్సు కానీ ఎల్లో ఫీవర్, టైఫాయిడ్, డిఫ్తీరియా, స్మాల్ పాక్స్ ఇలాంటి అంటువ్యాధులు ఉన్నటువంటి జిల్లాలోకి వెళ్తే వాళ్ళు చాలా చాలా కేసెస్ వాళ్ళు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి కానీ బై యూజ్ అనే దానికి మీనింగ్ ఇక్కడ ద ట్రూ లవ్ ఆఫ్ ద యూజ్. వాళ్ళు దేనిని ఉపయోగించడం ద్వారా వాళ్ళు వాళ్ళు సేఫ్ గా ఉంటారు. హైయెస్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, హూ కీప్ బిజీ, వాళ్ళు బిజీగా ఉండడం. హూ హ్యావ్, ఎవరైతే ఇది కలిగి ఉంటారు, హైయెస్ట్ సెన్స్ అంటే నాకు తెలుగులో రావటం లేదు కానీ సెన్సెస్ అంటే మామూలు ఫిజికల్ ప్లేన్ లో అలాంటి కదా అర్థాలు, ఇంద్రియాలు అనేది. దాన్ని మించిన హైయెస్ట్ సెన్స్ అనమాట ఆఫ్ ద వర్డ్. ట్రూ లవ్ పై లెవెల్ అది. ఆ నిజమైన ప్రేమ, పరమ ప్రేమ అంటారు చూసారా, అటువంటి ప్రేమని యూజ్ చేసుకోవడం ద్వారా, లేదా ఎవడైతే ఇంటు ద వర్క్ యాజ్ మీడియంస్ ఆఫ్ మెర్సీ అంటే దయామూర్తులు అయ్యుండి, కరుణామూర్తులు అయ్యుండి, అటువంటి వాళ్ళు ఎవరైతే వర్క్లోకి ఆ విధంగా వెళ్తారో, కరుణామూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళు, దయాజాలి కలిగినటువంటి వాళ్ళు, లేదా విపరీతమైన ప్రేమతో వెళ్ళినటువంటి వాళ్ళు చాలా బాగా ప్రొటెక్ట్ చేయబడతారు అటువంటి జబ్బుల నుంచి. వాళ్ళకి ఏమి రాదని చెప్తున్నారు. అది చాలా పెద్ద, లార్జ్లీ ప్రొటెక్టెడ్, బాగా ప్రొటెక్ట్. అది మనం కరోనా టైంలో చూసాం. మరి మాస్టర్ గారు కానీ గురువు గారు వీళ్ళకి ఎవరికి కరోనా రాలేదు కదా, వాళ్ళు ఎంతమంది దగ్గరికి వెళ్ళి చూసుంటారండి. మాస్టర్ గారు సీనియర్ ఫిలాసఫీలో ఫస్ట్ లో చెప్తారు, మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. మనము అమ్మో ఇది లెప్రసీ నాకు వస్తుందేమో అనగానే ఆ బ్రేక్ అయిపోతుంది, కోడిగుడ్డు పైన గుడ్డు బ్రేక్ అయినట్టు. దాంట్లో నుంచి ఆ భయం అది ఎంటర్ అయిపోతుంది బాడీలోకి. అక్కడి నుంచి మనకు డిజార్డర్ స్టార్ట్ అవుతుందని చెప్తారు. అదే ఇది అన్నమాట ఇక్కడ. అంటే దే హ్యావ్ నో ఫియర్. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో వాళ్ళకి భయం లేదు కాబట్టి వాళ్ళకి ఆ జబ్బు రాదు. ఫియర్ ఈజ్ అన్ ఓవర్వెల్మింగ్ కాజ్ ఆఫ్ సిక్నెస్. అది అంటే భయము అనేది కాజ్ ఆఫ్ సిక్నెస్, రోగం రావడానికి గల కారణం అవుతుంది అనమాట. ఎక్కువగా ఓవర్వెల్మింగ్ కాజ్ కాజ్ ఆఫ్ సిక్నెస్ అంటే బాగా అది తొందరగా రావడానికి భయం అనేది ఇచ్చేస్తుంది. అంటే అందుకే చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం పైన చూసుకోవడానికి. కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, వచ్చిన వాళ్ళు కొంతమంది 20 years 15 years హ్యాపీగా లీవ్ చేస్తారు. కొంతమందికి వచ్చిన 1 year లోనే 3 years నుంచి 3 months నుంచి చనిపోతారు. అంటే అఫ్ కోర్స్ క్యాన్సర్ ఇన్క్యూరబుల్ కేసులే కానీ, అంటే వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు, వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు స్ట్రాంగ్ మెంటల్ విల్ పవర్ అది ఉందనుకోండి, మానసికంగా వాళ్ళు లీవ్ చేస్తారా, ఇది నన్ను ఏం చేస్తుందిలే, వస్తే వచ్చింది అన్నట్టుంటే. అమ్మో నాకు క్యాన్సర్ వచ్చి నేను చచ్చిపోతానన్న భయం గడిపిన వాడేమో ఇంకా ఇదైపోతాడు. అలా ఉంటుంది అది. అంటే భయమే అన్నిటికీ కారణం అవుతుంది. దోస్ హూ ఫాల్ ప్రే టు ఫియర్ ఆర్ లైక్లీ టు బికమ్ సిక్. ఎవరైతే ఆ భయాన్ని ప్రార్థిస్తూ ఉంటారో అంటే ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఈజీగా సిక్ అయిపోతూ ఉంటారు. బట్ దోస్ హూ ఫేస్ డిసీజ్ విత్ నో ఫియర్ ఆర్ లైక్లీ టు రిమైన్ వెల్. చూసారా, ఎవరైతే జబ్బుని భయపడకుండా ఉంటారో, జబ్బుకి భయపడకుండా దాన్ని ఫేస్ చేస్తారో, ఎదుర్కొంటారో వాళ్ళు రిమైన్ వెల్.
బాగుంటారు. ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ దానికి పనికి వస్తుంది. క్యాన్సర్, అమ్మో క్యాన్సర్ అనుకుంటే వాడు తొందరగా చచ్చిపోతాడు. ఆ భయమే వాడిని తినేస్తుంది. ఇది వస్తే వచ్చింది మనం చేసుకుందాం, ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక అనుకుంటుంది. అది ఏం చేయదు, ఉంటుంది. అది ఉంటుంది, మనం ఉంటాం. అలా ఆ ధైర్యం ఉండాలి. దే డూ సమ్ టైమ్స్ ఫాల్ సిక్, ఇట్ ఈస్ ట్రూ. బట్ అంటే ఒక్కోసారి ఆ ఏమంటారు, అలా మొండిగా ఉన్నాము, భయపడకుండా ఉన్నట్టుగా ఉన్నటువంటి ఉన్న వాళ్ళు కూడా రోగగ్రస్తులు అవుతారు. ఇట్ ఈస్ ట్రూ, బట్ ఐ బిలీవ్ ఇట్. వాళ్ళు కూడా ఒక్కోసారి సిక్ అవుతారు. ఎలా, ఎందుకని అంటే వాళ్ళకి భయము, వర్క్ ఎడల భయం అనేది అప్పుడు స్టార్ట్ అవడం వల్ల, అమ్మో ఇంతమందిని చూసాం మనకి ఏమైనా వస్తుందేమో అనే థాట్ రాగానే వాళ్ళు సిక్ అవుతారు. మరి వాళ్ళు ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు కదండి, మీరు అన్నారు కదా వాళ్ళు చాలా ప్రేమగా చూసారు, అది చూస్తే రాదన్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళు అప్పుడు ఆ క్షణం నుంచి ఆ క్షణంలో ఆ వర్క్ ఏడలా భయపడి ఉంటారు, అందుకే అది వచ్చి ఉంటుంది. నేను అది నమ్ముతున్నానని చెబుతున్నారు ఆయన. ది అదర్ అండ్ గ్రేటర్ ప్రొఫిలాక్టిక్ ఈజ్ ద హోమియోపతిక్ రెమెడీ. ఒకటి బై యూజ్ అంటే యూజింగ్ ట్రూ లవ్ ఆర్ మెర్సీ, ఇది హోమియోపతిక్. ఇంకొక ఇంకొక ఫామ్ ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సిక్నెస్. ప్రొఫిలాక్టిక్ అంటే నివారించేటువంటిది, రోగ నిరోధక నివారణ కలిగించేటువంటిది ఏంటి, ఇంకొకటి హోమియోపతిక్ రెమెడీ, హోమియోపతి మందు వేయడం. ఈ రెండింటి ద్వారా ప్రొటెక్షన్ అనేది మనకు లభిస్తుంది. After working in an epidemic for a few weeks, you will find perhaps that half a dozen remedies are daily indicated, and one of these in a large number of cases than any other. మనము ఒక ఎపిడమిక్ అంటే ఒక ఒకటే జబ్బు చాలా మందికి అంటువ్యాధిలా వచ్చేస్తూ ఉంటుంది కదా, కలరా అని, లేకపోతే ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ కలరా తీసుకున్నాము, క్యాంఫర్, కలరా తీసుకున్నాం. దాంట్లో ఆ ఎపిడమిక్ లో కొన్ని వారాలు మనకు పనిచేసిన తర్వాత మనకి ఏం అర్థమవుతుంది, ఒక ఆరు రకాల మందులు, క్యాంపరు, చైనా, పోడోఫై, ఇలాంటివి ఏవో 6 మందులు బాగా ఇండికేట్ అవుతున్నాయి డైలీ. ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఎక్కువగా ఈ 6 ఇండికేట్ అవుతున్నాయి అని తెలుసుకుంటాం కదా ఒక ఎపిడమిక్ అప్పుడు. దిస్ వన్ రెమెడీ సీమ్స్ టు బి ది బెస్ట్ సూటెడ్ టు ది జనరల్ నేచర్ ఆఫ్ ద సిక్నెస్. వీటన్నిటిలో కూడా అండ్ చాలా మందుల్లో ఈ పర్టికులర్ ఎపిడమిక్ కి ఒక ఆరు మందులు ఎక్కువగా ఇండికేట్ అవుతున్నాయి డైలీ అనిపిస్తుంది. ఈ 6 కూడా మనం జాగ్రత్తగా చూస్తే ది బెస్ట్ సూటెడ్ అంటే ఆ జబ్బుకి జనరల్ నేచర్ కి ఇండికేట్ అయ్యేట్టుగా ఒక డ్రగ్గే ఉంటుంది. కరోనా చూడండి, కరోనా అయితే మీకు ఎగ్జాంపుల్ రీసెంట్ గా తెలుస్తుంది. మనకి బ్యాసిల్లం ఇండికేట్ అయింది, యాంటీమ్టాట్ ఇండికేట్ అయింది, కార్బోవేస్ కొంతమందికి వేసాము, ఇంకా ఏం వేసామండి, ఏంటో గుర్తు రావట్లేదు. ఆర్సనిక్ ఆల్బమ్. ఇలా ఒక ఇంకేమైనా ఉంటే నాకు గుర్తు రావట్లేదులే. 4 డ్రగ్స్ అనుకున్నాం. ఈ 4 ఏది బాగా క్లోజ్ గా రిలేట్ అయిందండి చెప్పండి? బ్యాసిల్లం. అనే జనరల్ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ కి మ్యూట్ చేసుకోవాలి. ఎవరండి మ్యూట్ చేసుకోకుండా? అంటే ఈ 4 డ్రగ్గుల్లో బ్యాసిల్లం ఎందుకు ఇండికేట్ అయిందండి? దాని సిమ్టమ్స్ అన్ని ఎక్కువ సిమ్టమ్స్ ఈ బ్యాసిల్లం కలిగి ఉంది. జనరల్ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ అంటే కరోనాకి ఏమిటి జనరల్ సిమ్టమ్స్ ఏంటంటే గొంతు నొప్పి, నీరసం, చెస్ట్ ట్రబుల్స్, ఈజీగా జలుబుతో మొదలు తక్కువ చెస్ట్ లోకి వెళ్ళిపోవటం, ఇంకా ఏమున్నాయండి బాడీ పెయిన్స్. బ్యాసిల్లంకి ఎక్కువ వీక్నెస్ ఒకటిను, ఇది ఏమంటారు, గొంతు మంటతో స్టార్ట్ అయిపోయి వెంటనే నోస్ నుంచి వెంటనే చెస్ట్ ట్రబుల్లోకి వెళ్ళిపోవటం, ఆ కాఫ్, టైప్ ఆఫ్ కాఫ్, ఇవి బ్యాసిల్లంకి ఇండికేట్ అవుతున్నాయి. సో జనరల్ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ అంటే రోగానికి సంబంధించిన జనరల్ గా ఉండేటువంటి సిమ్టమ్స్ ఈ ఒక డ్రగ్కే ఇండికేట్ అవుతాయి. నౌ యూ విల్ ఫైండ్ దట్ ఫర్ ప్రొఫిలాక్సిస్ దేర్ ఈజ్ రిక్వైర్డ్ ఏ లెస్ డిగ్రీ ఆఫ్ సిమిలిట్యూడ్ దాన్ ఈజ్ నెసరీ ఫర్ క్యూరింగ్. సరే, ఇక్కడ ప్రొఫిలాక్సిస్ అంటే నివారించేటువంటిది. ఇక్కడ యూ విల్ ఫైండ్
మనము క్యూర్ చేయడానికి అవసరమైనటువంటి దానికంటే లెస్ డిగ్రీ ఆఫ్ సిమిలిట్యూడ్ ప్రొటెక్షన్కి ఉపయోగపడుతుంది. ఏమంటుందని ప్రివెంటివ్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడండి, మనమే వేసాం కదా ఒకనొక స్టేజ్లో. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే బ్యాసిల్లము వాడికి 1 M వేసినా ఇంట్లో వాళ్ళకి పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వస్తే 200 ప్రివెంటివ్గా వేసాము. పక్కింట్లో వాళ్ళకో వీధిలో వాళ్ళకో వస్తే బ్యాసిల్లం 30 వేసాము కదా. అలా ప్రివెంటివ్ అంటే వాడికి పనిచేయాల్సి అవసరమైనప్పుడు 200 2-3 డోసులు పడినా ప్రివెంటివ్ కింద ఒక్కసారే వేసాము, లెస్ డిగ్రీలో అవసరం అవుతుందని చెబుతున్నారు. క్యూర్ చేయడానికి కావాల్సిన దానికంటే లెస్ డిగ్రీలోనే అది అవసరం అవుతుంది. ఇది ప్రివెంటివ్ కింద నివారించడానికి. ఏ రెమెడీ విల్ నాట్ హ్యావ్ టు బి సిమిలర్ టు ప్రివెంట్ డిసీజ్ యాజ్ టు క్యూర్ ఇట్. అంటే మళ్ళీ క్యూర్ చేయాలి అంటే నివారణకు వచ్చేటప్పటికి ఏంటి, వాడు బ్యాసిల్లమ్మ యాంటిమ్టాటా ఇవన్నీ చూసుకుని అది ఏది ఇండికేట్ అదే వేస్తాం. అంటే చాలా సిమిలర్ గా ఉంటే, యాజ్ టీజ్ గా ఉంటేనే ఆ డ్రగ్ పనిచేస్తుంది. అంటే క్యూర్ కి అంత సిమిలారిటీ ఉండాలి డ్రగ్ కి జబ్బుకి. కానీ ప్రివెంటివ్ డిసీజ్ ని ప్రివెంట్ చేయాలంటే అంత సిమిలారిటీ అవసరం లేదు. ఎవరికైనా మనం ఒకటే వేసాం కదా బ్యాసిల్లము, మార్చలేదు అక్కడ. అంటే జనరల్ నేచర్ ఆఫ్ ద సిక్నెస్ చూసి ఒక డ్రగ్ ఇండికేట్ అవుతుంది, అది ఏదైతే ఉందో ఆ మందుని ప్రివెంటివ్ గా వాడాము లెస్ డిగ్రీలో. కానీ క్యూర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏది ఇండికేట్ ఏది బాగా సిమిలర్ అదే వేయాలి. దీస్ రెమెడీస్ ఇన్ డైలీ యూజ్ విల్ ఎనేబుల్ యూ టు ప్రివెంట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ బికమింగ్ సిక్. ఈ మందులు మనం వాడటం వల్ల ఎక్కువ మందిని సిక్ అవ్వకుండా, రోగగ్రస్తులు అవ్వకుండా మనం కాపాడగలుగుతాం. We must look to homeopathy for our protection as well as for our cure. అంటే మన హోమియోపతి ఏం చూడాలి, దేనికోసం? రక్షణ కోసం, యాజ్ ఎ ప్రివెంటివ్, ఫర్ ప్రొటెక్షన్, మన ప్రొటెక్షన్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఫర్ క్యూర్, నివారణకి. 2 విధాలుగాను మనం చూడాలి, ఆ దృష్టితో చూడాలి. దేనికి రెండిటికి పనిచేస్తుందని చెప్తారు. ఎంత బాగుందో లాస్ట్, అసలు ఎండింగ్ అదిరింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.